కృష్ణానదికి కూడా వరద పోటెత్తుతోంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని అందించడానికి మా కరెస్పాండెంట్ విజయవాడ నుంచి సత్య కూడా సిద్ధంగా ఉన్నారు. సత్య, విజయవాడ పూర్తిగా కూడా అక్కడ కృష్ణానదికి సంబంధించి కూడా వరద పోటెత్తుతున్నట్టుగా తెలుస్తోంది. ఎగువ నుంచి వస్తున్నటువంటి వరదతో కృష్ణానది కూడా నిండు కుండం తలపిస్తా ఉంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? అధికారులు ఏమైనా ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నారు? జాగ్రత్త చర్యలు కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తి డీటెయిల్స్ ఏంటి? పవన్, కృష్ణానదిలో వరద ఉధృతికి సంబంధించి ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగం ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ముఖ్యంగా దిగువ ఉన్నటువంటి లంక గ్రామాల్లోని ప్రజలకు ఇప్పటికే రెవెన్యూ సిబ్బంది వెళ్లి జాగ్రత్తగా ఉండాలని చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ప్రమాద హెచ్చరికలు కనుక జారీ చేస్తే ఇమీడియట్గా తెలియజేస్తాం, ఖాళీ చేసి రావడానికి సిద్ధంగా ఉండాలని కూడా ముందస్తు హెచ్చరికల రూపంలో ఇవ్వడం జరిగింది. అయితే కృష్ణానదిలో వరద అంటే నిన్న సాయంత్రంతో పోలిస్తే ఈ రోజు కొంత మేరకు తగ్గినట్లుగా మనం చెప్పుకోవచ్చు. నిన్న సాయంత్రం 5.14 టీఎంసీలు వరద నీరు ఉంటే కనుక ఇప్పుడు 4.53 టీఎంసీల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి అదే మొత్తం వరద నీరు ప్రకాశం బ్యారేజీ వద్దకు వచ్చేరుతుండటంతో దిగువకు విడుదల చేస్తున్నారు. ఇంకోవైపు ఎగువన కురుస్తున్నటువంటి వర్షాలు, వాగులు, వంకలు పొంగి పొరలడంతో ఇప్పటికే కరెంట్ లెవెల్ తీసుకుంటే కనుక శ్రీశైలంకి 882, అదేవిధంగా నాగార్జున సాగర్ తీసుకుంటే 583 అడుగుల మేర కరెంట్ లెవెల్ ఉన్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా ప్రకాశం బ్యారేజీ వద్ద కూడా మనం తీసుకుంటే కనుక ప్రకాశం బ్యారేజ్ వద్ద కూడా ప్రస్తుతం కొంత మేరకు వరద ఉధృతి ఎక్కువగానే ఉందని చెప్పుకోవచ్చు. 58.05 అడుగుల నీటి మట్టం ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ ఉంది. 3.07 అంటే గరిష్ట నీటి నిల్వ సామర్థ్యానికి ప్రకాశం బ్యారేజీ మనం చేరుకుందని చెప్పుకోవచ్చు. ఒకవైపు 45 ప్రజెంట్ సిచ్యువేషన్ ప్రస్తుతం 4,53,805 క్యూసెక్ల నీటి ఎగువ నుంచి వస్తూ ఉంటే ఆ మేరకు దిగువకు మొత్తం గేట్లన్నీ కూడా ఎత్తి వదిలిపెడుతున్న పరిస్థితి అయితే ఉంది. మనం ఇప్పుడు చూడొచ్చు, ఇక్కడి నుంచి ప్రకాశం బ్యారేజీ గేట్లన్నింటినీ కూడా ఎత్తి కిందకు దిగువకు నీళ్లు వదులుతున్న దృశ్యాలను కూడా మనం చూడొచ్చు. భారీ ఎత్తున కృష్ణానదిలో ఎగువ నుంచి వస్తున్న వరద ఏ మేరకు అయితే వస్తుందో అదే మేరకు దిగువకు పూర్తి స్థాయిలో విడుదల చేస్తూ ఉన్నారు. దీంతో కృష్ణమ్మ మరింత పొంగి పొరలుతున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఎగువన వర్షాలు కొంత మేరకు తగ్గుముఖం పట్టడంతో నిన్నటితో పోలిస్తే ఈ రోజు కొంత మేరకు వరద తగ్గినట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. అయితే రానున్న రోజుల్లో ఒకవేళ అల్పపీడనం కనుక వస్తే కనుక వరద ఉధృతి, వర్షాలు పైన పడే వర్షాల కారణంగా వరద ఉధృతి పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అదేవిధంగా లంక గ్రామాలు కూడా అప్రమత్తంగా ఉండాలని ఎప్పటికప్పుడు చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. లంక గ్రామాల్లోని ప్రజలను ఇప్పటికే రెవెన్యూ అదేవిధంగా ఇరిగేషన్ శాఖ అధికారులు కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తం చేశారు. ఎప్పుడు ఏ క్షణమైనా సరే ఏ ప్రమాదమైనా సంభవిస్తే కనుక ఇమీడియట్గా సిద్ధంగా ఉండాలని కూడా వారికి ఇప్పటికే అన్ని రకాలుగా అలర్ట్ మెసేజ్లు అయితే ఇవ్వడం జరిగింది. ఎక్కడికక్కడ నదీ తీర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ తరఫున కూడా ఎప్పటికప్పుడు మెసేజ్లు కూడా పంపిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ మెసేజ్ల ఆధారంగా వాళ్ళు పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉన్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ సత్య, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.